సుప్రీంకోర్టు తీర్పుతో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద అమాంతం పెరిగిపోయింది. దేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి ప్రస్తుతం నంబర్ 1 సంపన్నుడిగా గౌతమ్ అదానీ తిరిగి తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం 9:30 అదానీ సంపద విలువ $97.6 బిలియన్ చేరినట్లు బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ వెల్లడించింది. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ 12వ స్థానంలో నిలిచారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ సంపద విషయానికొస్తే $97 బిలియన్ ఆసియాలోనే రెండో స్థానం, ప్రపంచ స్థాయిలో 13వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. ఒక్క రోజులోనే అదానీ సంపద $7.6 బిలియన్ పెరిగిందని బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ వెల్లడించింది. బ్లూంబర్గ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం కొత్త ఏడాదిలో ప్రపంచంలోనే టాప్ 20 బిలియనియర్స్లో 3 నికర విలువ మాత్రమే పెరిగినట్లు తెలిపింది. వీరిలో అదానీ, అంబానీలే కాకుండా అమెరికాకు చెందిన వారెన్ బఫెట్ కూడా ఉన్నారు. ఇక అదానీ సంపద కేవలం 24 గంటల్లో $7.6 బిలియన్ పెరిగింది. హిడెన్బర్గ్ కేసులో సుప్రీంకోర్టు గౌతమ్ అదానీకి అనుకూలంగా ఇటీవలే తీర్పునిచ్చింది. దీంతో ఒక్కసారిగా అదానీ గ్రూపునకు చెందిన కంపెనీ షేర్లు పెరిగాయి. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం 14.47 లక్షల కోట్ల రూపాయల నుంచి బుధవారం 15.11 లక్షల కోట్లకు చేరింది.